అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రెండో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. మనకి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే ఇదివరకు గతంలో చేసుకునే వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దానికి తగిన ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా గతంలోనే ఆప్షన్స్ పెట్టుకొని వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళు, వేరే చోట సీట్ వచ్చిన తర్వాత అది కాకుండా వేరే బ్రాంచ్ కానీ, ఆ ప్లేస్ కానీ, వేరే కాలేజీ కానీ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి. 11 నుంచి 14 వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక ర్యాంకు నుంచి, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 1,00,000 పైన వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉన్న మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంటుందండి. దీని మొత్తం మీద మనం చెప్పదలుచుకున్నది 11 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 11 నుంచి 13 వరకు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని లిమిటెడ్ సీట్లు మాత్రం, లిమిటెడ్ హెచ్ఎల్సీలు మాత్రమే ఉంటాయి. ప్రతి జిల్లాకి ఒకటి జిల్లా కేంద్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలకు ఉంటుంది. మన దగ్గర కూడా సర్వీసెస్ చేస్తాం, కానీ ఇక్కడి నుంచి ఈ లాగిన్లోంచి కాదు, మిగతా సర్వీసెస్ చేస్తాం. ఆప్షన్స్ కూడా మన దగ్గర కావాలంటే పెడతాం. వాళ్ళకి తగిన హెల్ప్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తామండి. వీళ్ళందరికీ కూడా 18 నుంచి క్లాస్ వర్క్ జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయో ఈ వివరాలు 18 లోపే వచ్చేస్తాయండి. సీట్స్ 18 నుంచి వాళ్ళు రిపోర్ట్ చేసేసి, ఆన్లైన్లో రిపోర్ట్ చేసి క్లాసులకు అటెండ్ కావచ్చండి. వాళ్ళు ఆంధ్రపాడులో ఉంటుందండి. అక్కడ ఆల్రెడీ వేరే సెంటర్ కూడా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు అదే సెంటర్లో నడుస్తుంది ఇప్పుడు కూడా. మన దగ్గర ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే నడుస్తుందండి. ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో నడుస్తుంది ఇప్పుడు. దానికి ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయి ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనం. వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నడుస్తుంది మన దగ్గర. చాలా మనకి 4వ తారీఖు నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది. అది కూడా 13వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ లోపుగానే వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టుకుని మన సెంటర్లో ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాటన్నిటిని వెరిఫై చేసి మేము పంపిస్తాం. ఆప్షన్స్ పెట్టచ్చు మనం. ఎందుకంటే హెల్ప్ లైన్ సెంటర్ గతం నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఆప్షన్స్ అయితే ఇక్కడికి వస్తే తగిన విధంగా వాళ్ళని గైడ్ చేస్తాం.